జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని. ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి, అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూన్ నెలలోని 12, 20, 25 తారీఖులు, జూన్ 4న వచ్చిన లారీల్లో 4 సంబంధించి నెయ్యి ట్యాంకర్లని ముందు యూజ్ చేశారు. ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోని ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా 4 ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్టులు ఎన్డీడీబీ రిపోర్టుల ప్రకారం అందులోని కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్. అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది, తెలుసా నీకు? ఏంటది, మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డాం. అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి, మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడగగలుగుతున్నాం. మరి ఈరోజు ధైర్యంగా అడుగేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో వచ్చేసినటువంటి ప్రతి అన్నకు, అక్కకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి. అయితే ఈ రోజున రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని, ఏ తలుపు తట్టి మనము ఏ ఒక్కరిని కూడా అడిగినా, ఏ చిన్న పిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేదేంటి? సంక్షేమం. గుర్తొచ్చేదేంటి? సంక్షేమం. జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది, సంక్షేమం మనకు గుర్తొస్తుంది. అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేముంది, వైద్యం అయితేనేముంది, వ్యవసాయ రంగం అయితే ఏముంది, అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలనని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకొని చెప్పి మళ్ళా కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో. సరే, ఇక చాలా విషయాల్లోకి వెళ్తే చాలానే మాట్లాడుకోవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము స్కూళ్ళ పరిస్థితి, విద్య పరిస్థితి గాలికి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం. వైద్యం విషయానికే వద్దాము, ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేట్ అంటే ఏంటన్నా? ప్రైవేట్ అంటే ఏంటి? అన్ని డబ్బులే, డబ్బులు కమ్మిపడేయడం, డబ్బులకి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం అంటారు. మరి ఈరోజు అన్నిట్లో కూడా ప్రైవేటైజేషన్. ఆఖరికి మనం చూసినట్టయితే మన నాయకుడు జగనన్న 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలోకి తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డాక్టర్ చదివి దేశానికే ఈరోజు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసి ఇంతో అంతో పర్మిషన్లు వచ్చినటువంటి కాలేజీలకు కూడా మా కొద్ది కాలేజీలని లెటర్ రాసినటువంటి దుస్సాహసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా. ఇక రైతుల్ని
ఇక రైతుల్ని వాళ్ళ కష్టాలకే వదిలేశారు. ఇక ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలే మనం మాట్లాడొచ్చు. ఒక్క విషయం చెప్తా, సూపర్ 6 అని మాటలు చెప్పారు కదా, 100 రోజులు దాటింది. సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 ఏమైందన్నా? డక్అవుట్ అయింది. సూపర్ 6 డక్అవుట్ అయింది. ఇక డక్అవుట్ అయ్యాక ఏమవుతుంది? 100 రోజులకే డక్అవుట్ అయింది సూపర్ 6 అంటే ఇంకా ముందు ముందు ఏమవుతుంది? ఇక ఇదంతా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే సూపర్ 6 డక్అవుట్ అయిందని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ముందు ముందు కూడా దీని పరిణామాలు ఎలా ఉంటాయో, ముందు ముందు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క మోసాన్ని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గమనిస్తారు. గమనించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు. మరి వీళ్ళు చేసినటువంటి పాపాలకు ఖచ్చితంగా మళ్ళా రానున్న కాలంలో జగనన్న ఈ 5 ఏళ్ల సంవత్సరంలో చేసినటువంటి మంచిని ఇప్పటికే ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. ముందు ముందు కూడా ఆ మంచి కోసం నిలబడతారు. ఇలాంటి మంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారు అనేటువంటి నమ్మకం మనందరిలోనూ ఉంది. అలాగే మన జిల్లాలో కూడా రాంబాబు గారి నాయకత్వంలో, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మన జిల్లాని ఇంకా కూడా పార్టీ పరంగా ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందు ముందు కూడా ఈ జిల్లాని పూర్తి స్థాయిలో కూడా గుంటూరు జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ స్వీప్ చేసే మాదిరిగా మనమంతా కలిసి కష్టపడి వారి నాయకత్వంలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.